హాయ్ హలో ఎలా ఉన్నారు? నేను మీ సత్య. ఇప్పుడు చూపించబోయే బ్లౌజ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్, బ్యాక్ డ్రాప్ మోడల్ అండి. చూసేద్దామా? అన్నీ అటాచ్ చేసుకున్నాను ఆల్రెడీ, చూపిస్తున్నాను కదా. బ్యాక్ పార్ట్ అండి, క్యాన్వాస్ కట్ చేసుకొని క్లాత్కి ఐరన్ చేసుకొని అటాచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అందరూ ప్రిన్స్ కట్కి కూడా ఫ్రంట్ హుక్స్ అడుగుతున్నారండి. దీనికి మాత్రం నేను బ్యాక్ హుక్స్ పెట్టాను. దీనికి కాంట్రాస్ట్ వచ్చి సిల్వర్ పైపింగ్ అనమాట. చాలా బ్రైట్గా కనిపిస్తుంది కదండి బ్లాక్కి సిల్వర్ అంటే. అలా దగ్గరగా కుట్టు వేసేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ డ్రాప్ మోడల్ అండి. ఫినిషింగ్ చాలా నీట్గా అనిపిస్తుంది. మనం దగ్గరగా కట్ చేసుకొని నీట్గా ఫినిషింగ్ ఇచ్చేయడమే. అలా రివర్స్ చేసుకొని పైన ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. అది పాయింట్ కరెక్ట్గా రావడానికి నేను సూదితో తీస్తున్నాను. కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ లేకుండా బ్లౌజులే లేవు కదండి. ప్రతి ఒక్కరూ థ్రెడ్ పైపింగ్ అడుగుతున్నారు. మేము కూడా ఎక్కువగా టైలర్స్ అదే ప్రిఫర్ చేస్తున్నాం కదా. ఇంకో పైన స్టిచ్ వేస్తున్నాను. డ్రాప్ మోడల్ కదా, ఆ ఫినిషింగ్ కరెక్ట్గా రావడానికి స్టిచ్ వేస్తున్నాను. ఫైనల్లీ బాగుందండి. ఇదిగోండి రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ అండి. అదిగోండి సిల్వర్ పైపింగ్. లెంత్ ఎక్కువైందని చెప్పి నేను మొత్తం చూపించలేకపోయాను. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను క్లియర్ మీకు చెప్తాను. అదిగోండి కరెక్ట్గా చూసి డాట్ వేసుకొని కట్ చేసుకుని నీట్గా అటాచ్ చేసుకుంటున్నాను. ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అట్లా క్యాన్వాస్ మనం దగ్గరగా కుట్టు వేసుకున్న, పైన స్టిచ్ వేసుకున్న, మన అన్నీ చక్కగా నీట్గా చూసుకొని ఎక్కడ ఏవి ఫోల్డ్స్ లేకుండా కుట్టు వేసుకుంటే నీట్గా వస్తుందండి. అయిపోయిందండి. దగ్గరగా కట్ చేసుకొని దాన్ని రివర్స్ చేసుకోవడమే. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.